నమస్తే ఇయాల్టి తీన్మార్ వార్తలు చూసే ముందు హెడ్లైన్స్. ఎల్లుండి నుంచి జోరు ఆనలు, సిటీల కంట్రోల్ చేస్తారట వరదలు. ఇద్దరు పిల్లల రూల్ ఎత్తేసే ఛాన్స్, సర్పంచ్ పదవికే ఎందుకని జంగ్. ఎమ్మటే మాట మార్చిన మల్లన్న, రాజకీయంలో ఆర్పారైనవన్న. మంత్రుల తానికి షిన్మోళ్ళ పంచాది, తెలుస్తలేదు ఎన్నడు తశ్వయ్యేది. దొంగోట్ల మీద ప్రతిపక్షాల పోరు. ఎంత ఎండగొట్టినా ఎవ్వల పని ఆలు చేసుకుంటామేమో గాని జరంత ఆనబడ్డా అంత ఆగమాగమబ్బా. సిటీలనైతే నెరి 2 రోజుల కోపారు లగాయించి కొట్టబట్టే. పట్నంలో వారిన వరదలు పల్లె చెరువుల దిక్కు వారితేనా ఈ పాటికి వ్యవసాయం మంచి జోరు మీద ఉంటుండే. అక్కడగిన పడుతున్నాయి గాని జరంత తక్కువ. మరి అలా ఏడెట్లుందో చూడుండ్రి. చిన్నగా సిటీ శివర్ల చాలైన ఆన పట్నం నడిమిట్లకొచ్చి గట్టిగానే కొట్టిందబ్బా. భూమి మంచిగా నాని ఉన్నదాయే. చూస్తుండగానే నీళ్లు కాలువలు వారినాయి. అంత ఇండ్లకు పోయే టైం కాబట్టి ఆడాడ ట్రాఫిక్ జామ్ల తిప్పలే. జిహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసులు ముందే అలర్ట్ అయి పబ్లిక్ కు తిప్పలు కాకుండా శాతనైన కాడికి తనలాడినరు. రాజేంద్ర నగర్, కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, అల్వాల్, బొల్లారం, మోండా మార్కెట్, బేగంపేట్, మారేడ్పల్లి, మెట్టుగూడ, సీతాఫల్ మండి, తార్నాక, హ్యాబిట్స్ ఇంకా కొన్ని ఏరియాలలో మంచిగానే పడ్డది. ఒక్కొక్క కాడ ముసురు ఆగితే ఎక్కువైతదేమో అని అట్లనే ఇండ్ల బాట పట్టిండ్రు చాలా మంది. 6-10 రోజుల కాంచెల్లి హైదరాబాద్ లో వరదలు వారుతుండే వరకు ఆయితారం పూట సీఎం రేవంత్ రెడ్డి సార్ పోయి పరిస్థితి తరుచుకున్నాడు. బల్కంపేట ఏరియాలో తిరిగి పబ్లిక్ తో మాట్లాడి ఏడేం చేయాలనో ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు. రోడ్ల మీద నీళ్లు ఆగనియొద్దు, వచ్చినట్టు వెళ్ళిపోవాలన్నాడు. ఈడ సఫాయి వాళ్ళ పంతరం చూసి మాట్లాడిండు. ఇక అమీర్పేట మైత్రివనం కాడ ఊకూకే ఎందుకు మడుగు తయారైతుందో ఆఫీసర్లను అడిగి ఇంకో పారట్ల కాకుండా చూడన్నాడు సారు. గీత అమ్మునోళ్ళ ఇంట్లకు నీళ్ళు వచ్చినాయట. సీఎం సార్ కు గోసంతా చెప్పుకుంటే తప్పకుండా న్యాయం చేస్తామన్నాడట. మరి రేపటి సంధి ఆనల సంగతి ఏందని ఆఫీసర్లను అడిగితే 13వ తారీఖు నుంచి ఇటు రాష్ట్రం అంతటా కూడా భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్లుండి సంధి 4-5 రోజులు తెలంగాణ అంతటా పెద్ద ఆనలే ఉన్నాయట. తాండూర్లా వరదలు ఇండ్లకు నూక్కొస్తే మస్తు తిప్పలైంది పబ్లిక్ కు. హుజరాబాద్ లో సుతా దంచింది. మంచిర్యాల, ఆదిలాబాద్, ములుగు, సూర్యాపేట జిల్లాలల్లా ఆడాడబడ్డది. నాగార్జున సాగర్ 4 గేట్లు ఎత్తే వరకు చూస్తానికి చాలా మందే పోతాండ్రు. వ్యూ చూడండి, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ గేట్లు ఎత్తారు. చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తున్నాం ఫ్యామిలీతో వచ్చి. ఇంకో దిక్కు ఆనలు లేక కప్పతల్లి ఆటలాడు కూడా నడుస్తుందిలా. పట్నంలో ఇట్లా, పల్లెలల్లా అట్లా. నీ అవ్వ నిలబడరా అంటే గట్ల బుగులు పడతావేమ్రా? పక్కా గెలుస్తాంరా. నాకు గిన ఛాన్స్ ఉంటేనా మన తరీకే అలాగుంటుండే. అరే నేను పైసలు పెడతారబ్బాయి, నీ వెనక నేను ఉంటది, నడువు ఎట్లా గెలవమో చూస్తా. కాకా నాకు 3 పిల్లలు ఉన్నారే, లేకుంటే నేనే పోటీ చేద్దును కాదే అని అంటుంటారు. ఆవు మరి 2 కంటే ఎక్కువ ఉంటే సర్పంచ్ ఎలక్షన్ల పోటీ చేయరాదాయే. అయితే 3 పిల్లలు ఉన్నోళ్ళు మురిచిపోయే ముచ్చటేందంటే మీకు కూడా సర్పంచ్ సాబ్ అయ్యే భాగ్యం వచ్చేటట్టు ఉంది. 2 కంటే ఎక్కువ ఉన్నోళ్ళు పోటీ చేద్దానే రూల్ ఉన్నది కదా, అగొక తీసేసి ఆలోచన చేస్తుందట సర్కారు. అంటే 3 ఉన్నా 4 ఉన్నా ఎందరున్నా ఏం కాదన్నట్టు. మొన్న పంచాయతీరాజ్ బిల్లు తెచ్చినాడే ప్రచారం అయింది కానీ ఎందుకో పక్కకు పెట్టిండ్రు. లేలే పిల్లలతోటి పదవులకేం సంబంధము, అందరికి ఛాన్స్ ఉండాలని చాలా మంది ఎమ్మెల్యేలు, లీడర్లు అడుగుతుండే వరకు దీని మీద నజర్ వేసిరట. అప్పట్లో జనాభాను కంట్రోల్ చేస్తానికి కండిషన్ పెడితే ఇప్పటికి అట్లనే నడుస్తుంది.
ఊళ్ళ బలం ఉన్నా బలగం ఉన్నా పైసలున్నా పతారా ఉన్నా పార్టీ హిమ్మతున్నా గట్ల చాలా మంది సర్పంచులు కాలేకపోయినరు. ఎలక్షన్ల కోసం ఆపరేషన్లు ఇలా వేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఎవరికి లేని రోలు ఈ ఒక్క సర్పంచులకే ఎందుకు ఉండాలి? పెడితే అందరికి పెట్టాలి, లేకుంటే ఎవరికి ఉండద్దు అనే మాట ఎప్పటికంచెలో వినబడుతుంది. మళ్ళీ అప్పటికి ఇప్పటికి జమానా మొత్తం మారే. ముసలోళ్ళు ఎక్కువై పడసోళ్ళు పలసగైతురాట. అప్పుడు కనద్దని కండిషన్లు పెట్టిన వాళ్ళే ఇప్పుడు కనుండ్రని బతిమిలాడబట్టారు. అందుకే అన్ని తీరు ఆలోచన చేసి మేధావులు ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడి ఏది కరెక్ట్ అయితే అది చేస్తారట గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పటికైతే గింతే చెప్పున సర్పంచ్ ఎలక్షన్లు రాబోతున్నాయి. అప్పటి వరకల్లా ఏం డిసైడ్ చేస్తారో మరి. ఏందే మల్లన్న గిట్లా చేస్తేవి? మొన్న నీ గురించి ఎంత గొప్పగా చెప్పినాం. పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా అని మీ చరిత్ర అంతా యాద్ చేస్తే మల్లన్న మాట అంటే మాటే అస్సలే తగ్గడని. రాజకీయంలో నీ అంత బోలా మనిషే ఇంకోళ్ళు ఉండరు. అందరితో మంచిగా మెదులుతావు. నువ్వు లేని తెలంగాణ రాజకీయాలు ఊహించుకునుడే కష్టం అన్నందుకు ఫీల్ అయినవా ఎట్లా? మనం మల్లన్న మల్ల మాట మార్చిండుల్లో రాజకీయాలు ఇడిచిపెడుతున్నాను మొన్న చెప్పే కదా, గదే ముచ్చట అడిగితే దూరమేమి నేను అనలేదయా. నిన్న వాళ్ళు ఏదో రాంగ్ తోటి మెసేజ్ తోటి స్పీడ్ లో పోయారు. కానీ గట్లెట్లా రాంగ్ పోయిందో ఇంతగా దినం సార్ ఏమన్నాడో ఇందాము. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా అన్నది బరాబరే. ఉల్టా మాట్లాడితే ఎట్లనే మల్లన్న? నువ్వు బీజేపీలోకి పోతావా తెలుగుదేశంలో పోతావా అని అడిగితే నేను ఏ దేశంలో పోను ఏ పార్టీలో పోను. నేను ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది, 73 సంవత్సరాలు ఉంది. తెలంగాణలే కాదు దేశమంతా కాలేజీలు దవాఖాన్లు పెడతా, మందు దుకాణాలు తెరుస్తా, అంబులెన్సులు తెస్తా, ఇక పబ్లిక్ సేవ చేసుకుంటా అని చెప్పి ఇప్పుడేమో గిట్లనే పడితేరే. రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. యాది పెట్టు వాజివే ముసలోళ్ళై చాతగాకుండా అయినా పదుల కోసం తనలాటోళ్ళు బొచ్చడు మంది. నేను ఇంకా హుషారుగానే ఉన్నా, ఇంకెందుకు బయటకు వస్తా అంటుండ అన్నట్టు. అన్నది కూడా అనలేదు అంటున్నాడు. అంటే ఒక్క రోజులో ఏం రాజకీయం నేర్చుకున్నాడో మరి. పాలు కొట్టి పార్లమెంట్ కు పోయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఇంతకంటే ఇంకేం కావాలని గొప్పగా చెప్పి మల్లారెడ్డి సార్ ఇంతలే మాట మార్చిందంటే ఇంకేదో పెద్ద పదవికే సూటి పెట్టినట్టున్నాడు. పో జపాన్ లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా రిటైర్మెంట్ లేదు. ఓ 3 నెలలు వెనక కోన్రుల్లా ఎట్లుండేనో. అటుకెళ్ళి పాకిస్తానోడు మిసైల్ ఇడ్చుడు, మనోళ్ళు తుప్ప తుప్ప కూల్చుడు. ఆర్మీ సెంటర్లకు సూటి పెట్టి మనోళ్ళు రప్ప రప్ప కొడతాంటే సుక్కలు చూసేది పక్క దేశం. మనతో పెట్టుకుంటే ఏమైతుందో మళ్ళోపాటు చూపించినాం. సరే నడిమిట్లకు ట్రంప్ గారు వచ్చి నిమ్మల పడేసిండు గాని లేకుంటే ఈ పాటికి లెక్క ఏరే ఉంటుండే. గంత జరిగిన దుంకులాటైతే ఆప్తలేరుల్లా. భూమి మీద ఎల్లెంకల పడ్డోడు నీళ్ళ మీద నడుస్తా అన్నాడట. అట్లనే ఉన్నది పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ కథ. మన సింధు నది మీద డ్యాములు కడితే క్షిపణులు పెట్టి వేలు చేస్తాం, ఎక్కువ మాట్లాడితే ఇండియా మీద అణుబాంబులు వేస్తాము, తలుచుకుంటే సగం దునియాని కథం చేస్తామని గప్పాలు కొడుతున్నాడు మునీర్ కాకో. ఏం కమాయి మీద పోయిండో గాని అమెరికా ఆర్మీ ఆఫీసర్లను కలిసినాక పెంక మీద పేరాలు లెక్క చెంగడం బింగడం ఎగురుతున్నాడు. మనోళ్ళే మూకోలే రాబిడ్డ రాయి సార్ మా తెరువు వస్తే నీ జేజమ్మ కూడా కాపాడలేదని గట్టిగా ధమ్కి ఇచ్చింది విదేశాంగ శాఖ. అమెరికా బిర్రు చూసుకొని ఎగురుతుండని గరం అయ్యింది. కానీ 3 నెలల కిందట 3 సముద్రాల నీళ్లు తాగిచ్చింది మర్చిపోయిండా ఎట్లా? టెర్రరిస్ట్ అడ్డాలు లేపేసింది, ఉగ్రవాదులను నేసేసింది, సింధు నీళ్లు ఆపింది, బిజినెస్లు బంద్ చేసింది, ఆర్మీ సెంటర్ల మీద అటాక్ చేసింది. అప్పుడే అది మర్చినావు కాక? మా ఆర్మీ బలం ముంగట బలగం ముంగట మీరెంత, మీ తాకత్ ఎంత? తాకుడు తాకితే ఒడ్డుకు పడ్డ శాప పిల్ల లెక్క తల్లడం మల్లడం అవుతారు మళ్ళా. ఏహే నేను యుద్ధాలు ఆపినా నాకు నోబెల్ శాంతి ప్రైజ్ కావాలని కాయిష్ పడుతున్న ట్రంప్ సార్ కు వాళ్ళ దేశం గడ్డ మీద నిలబడి ఇట్లా రెచ్చిపోతుంటే ఇనవర్త లేకుండా వచ్చునా? మమ్మల్ని గిచ్చి కయ్యం పెట్టుకునేటోడు నీకు దోస్తైనాడు మంచిగా. ఎలక్షన్లు వస్తున్నాయంటే చాలబ్బా ఓ 2 నెలల ముంగట్ సందే జోరుగా ప్రచారం చేస్తారు. ప్రతొక్కరు ఓటేయాలి, ఓటేసుడు మన జిమ్మేదారి, మంచోళ్ళనే గెలిపియాలంటే ఏలుకు ఇంకంటించుకోవాలి అని యాక్టర్లు, సెలబ్రిటీలు, ఆటగాళ్ళు, పాటగాళ్ళతోని పబ్లిసిటీ చేపిస్తుంది ఎలక్షన్ కమిషన్. ఆ దినం అందరికి లీవ్ కూడా ఇచ్చిరి. అంత మంచిగానే ఉన్నది కానీ అసలు ఓటర్ లిస్టులకు వెళ్ళే పేరు తీసేస్తే సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 80 ఓట్లుంటే ఒక్కళ్ళే 2 సెంటర్ల కాడ ఓటేస్తే మరి దీనికి జిమ్మేదారి ఎవలది? అగో గందుకే గీ జంగ్. పార్టీ లేవు, జెండాలు లేవు, పార్లమెంట్ లో ప్రతిపక్షాలన్నీ ఒకటైన ఎలక్షన్ సంఘం మీద జంగు చేస్తానికి. లోక్సభ రాజ్యసభకించి ఏం తక్కువ 300 మంది ఎంపీలు ర్యాలీ తీసిండ్రు. ఏడికెళ్ళి సీదా ఎన్నికల సంఘం ఆఫీస్ కు పోదామంటే జరంత దూరం రాగానే పర్మిషన్ లేదని ఆగబెట్టి కంచలేసిరు పోలీసులు. ఇదేం తరిక నడుచుకుంటూ పోతే తప్పేముందని రోడ్డు మీదనే కూకున్నారు లీడర్లు అంతా. पहले ही बैरिकेड लगा दिया गया।
ఎంపీల నాపుడేందని మేడాలు సాలరు బారిగేట్లే ఎక్కిండ్రు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సార్ గిట్లా దుంకిండి అవతలకి. కర్ణాటకలో దొంగోట్ల భాగవతం అంతా మొన్న రాహుల్ గాంధీ సార్ బయట పెట్టే కదా, అంతా ఎన్నికల సంఘం లాపర్వా అని ఆఫీస్ దాకా ర్యాలీ తీయబోయిరు అన్నట్టు. గట్లనే బీహార్ లో 65 లక్షల ఓట్లు తీసేసి అదే లొల్లి నడచబట్టే. ఈ గడ్బర్లో వాళ్ళు కింద పడితే రాహుల్ గాంధీ సార్ గిట్లా ఆసరై దగ్గరుండి దవాఖానకు పంపిండు. చెల్ నడుండ్రి నడుండ్రి అని అందరినీ బస్సులకు ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తోలుకపోయిండ్రు. ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है. इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए. మన తెలంగాణ ఎంపీలందరికీ అరెస్ట్ అయ్యారు ఓట్ల దొంగతనం మీద కొట్లాడుతున్నందుకు. కేవలం బెంగళూరు ఒక్క కాన్స్టిట్యున్సీలోనే 1,00,000 పైన ఫేక్ ఓట్లు వచ్చినాయని చెప్పి ఆధారంతో పాటు రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రెజెంటేషన్ ఇచ్చారో దానికి వారి దగ్గర సమాధానం కూడా లేదు. ఇది సిగ్గుచేటు. ఇంత రచ్చ నడుస్తుంటే సెంటర్ ఎన్నికల సంఘం సప్పుడు చేస్తోట్టు. కర్ణాటకలో ఓట్ల దొంగతనం ఎట్లా జరిగిందో క్లియర్ గా చూపించే వరకు ఆ కాగితాలు మాకు కూడా పంపురని అక్కడ ఆఫీసర్లు కోరిండ్రు. గంతే. ఆఖరికి ఏమైతుందో గానీ ఓట్ల చిత్రాలు ఎట్లుంటాయో దేశానికి కళ్ళకు గట్టినట్టు చూపించినట్టు అయ్యింది. मोदी साहब कायर है, कायर है, कायर है. मोदी सरकार कायर है, कायर है, कायर. సినిమా అంటే ఓ కళ అంటుంటారు, కానీ ఇప్పుడు పక్కా బిజినెస్. 100 కోట్లు పెట్టి 1000 కోట్లు పట్టు అన్నట్టు నడుస్తుంది. కొన్ని సినిమాలకైతే ఏండ్లకేండ్లు షూటింగ్లు, గ్రాఫిక్స్, ఫైటింగు, పాటలు, ఐటమ్ సాంగ్, ఆటలకు మస్తు ఖర్చు పెడతాన్రు. ఎంత ఎక్కువ బడ్జెట్ అయితే అంత తోపు సినిమా అన్నట్టు తయారైందబ్బా. మరి హీరోలు డైరెక్టర్లే కాదు, సినిమాలని గిన చూసుకోవాలే కదా. గాలోళ్ళే ఇప్పుడు నడిచేది. 6 రోజుల సంధి బ్రహ్మాండంగా ఆడుతున్న షూటింగ్ బంద్ సినిమా క్లైమాక్స్ కి వచ్చినట్టే. కార్మికులు పనిచేస్తలేరు, మా షూటింగ్ లాగినాయి, మీరే ఏదోటి చేయాలని సినిమా మంత్రుల కాడికి వచ్చిండ్రు నిర్మాతలు. హైదరాబాద్ లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ను కలిస్తే అమరావతిలా కందుల దుర్గేష్ గారిని కలిసిండ్రు. వాళ్ళు అడిగిన 30% పైసలు పెంచలేం, గిట్లయితే సినిమాలు తీసుడే మాతోటి కాదు, మీరే ఏదోటి చేయాలని కోరిండ్రు మంత్రులను. 30-40 సార్, 50% పెంచేద్దాం. మా థియేటర్స్ కి ఎవరు రప్పిస్తారు, మా పెట్టిన డబ్బులకి ఎవరు చేస్తారు, ఎవరైనా బాధ్యత తీసుకుంటే. టెక్నీషియన్ కి మినిమం వేజెస్ తగ్గకుండా వెళ్తున్నప్పుడు పెంచాలి అన్నప్పుడు అది ప్రొడ్యూసర్ ఇష్టం. నిర్మాతలు ఇట్లా ఓంగనే కార్మిక సంఘాల లీడర్లొచ్చి వాళ్ళ గోసలు చెప్పుకున్నారు కోమటిరెడ్డి సార్ కు. 3 ఏండ్ల కోపారి పెంచాలనే రూల్ ఉంది, మాకు తక్కువ పైసలు ఇచ్చి బయటి రాష్ట్రాలకెళ్లి ఎక్కువకు తెచ్చుకుంటాండ్రు అనేది మనోళ్ళ మాట. ఆ కమిటీ మేము రేపు వెళ్తాము, వారి సైడ్ నుంచి కమిటీ మరి ఎవరు వస్తారో రేపు మరి వస్తారు. కాబట్టి మంత్రి గారు చెప్పిన మాటల ప్రకారం అయితే మా కార్మికులు న్యాయం జరిగిద్దని మేము భావిస్తున్నాం. ఇద్దరికి ఒక ఆమోదయోగ్యంగా ఈ చర్చలు ముగుస్తాయని మేము భావిస్తున్నాం. షూటింగ్లు వేసుకుంటేనే డిమాండ్ కోసం కొట్లాడాలని సలహా ఇచ్చిండట సారు. నిన్న మొన్న ఆడాడ షూటింగ్లు అయినాయి గాని ఇయాల్టికెళ్లి మొత్తానికి మొత్తం బంద్ చేసిండ్రు. చూడాలి మరిగా 2 రాష్ట్రాల సినిమా మంత్రులు అందరికి సమ్మతమైతట్టు ఏం డిసైడ్ చేస్తారో. ఓ అక్క, కూరలో పసుపు తక్కువ వేసినవా? తెల్లకి కొడుతాంది. చారు చేసినావు గాని గింత పసుపు వేసి పోసి పెడితే కాదా? అరే ఇప్పుడు ఏడవుతావు తమ్మి, గింత పసుపు హెచ్చం కలిపి పెట్టు, కూర ఖరాబ్ కాకుంటుంటది, పొద్దుము కొండితే మాయితి అని చెప్తుంటారు. ఇక పూజలప్పుడు పసుపుతోటే పని. బోనం కుండలు, కడపలు పుదిస్తారు, గుళ్ళకాడ బండారే బొట్టు. మనకు తెలిసి గింతే, కానీ పసుపు అంటే కూరలో పోపేస్తానుకో పూజలకో అనుకుంటాం, కానీ పెయ్యికి తాకతి పెంచేది, 15 తీర్ల బీమార్లను తక్కువ చేసేది పసుపేనట. షుగరు, నెత్తురు తక్కువ, నెత్తి నొప్పి, మొటిమెలు, సుండ్రు, పెయ్యి మీద వచ్చే కురుపులు, కంటి సూపు దగ్గుడు, కడుపుల గ్యాస్ పట్టుడు, కొన్ని తీర్ల కిడ్నీ బీమార్లు, పైల్స్, గీ రోగాలకు పసుపుకెళ్ళి తీసిన మందు మంచిగా పనిచేస్తుందని ఆయుర్వేద మందుల మీద ప్రయోగాలు చేసే ఆయుష్ శాఖోళ్ళు చెప్తే పార్లమెంట్ లా సాటింపేసిండ్రు దావకన్న శాఖోళ్ళు. అవునా? అయితే దినామో చెంచాడు పసుపు బుక్కుతాం, నీళ్ళలో కలుపుకొని తాగుతామనేరు. ఎక్కువ తక్కువ అయితే అరగక అదో తిప్పలైతుంది. మళ్ళా పసుపులా ఇంకొన్ని తీర్ల మందులు కలిపి ఆటితోటి తయారు చేసిన టాబ్లెట్లతోటే కొంత ఫాయిదా అవుతుందట. మనకు తెలిసి కింద పడి దెబ్బలు తాకుతానో, కూరగాయలు కోస్తుంటే చెయ్యి తెగుతానో ఎమ్మట ఇంత పసుపు అంటిస్తాం సెప్టిక్ కాకుండా. గిట్లనే ముక్కు గారుతుంటే నీళ్లు గరం చేసి పసుపేసి ఆవిరి పడితే జరంతా నిమ్మలం అనిపిస్తది. పండ్లు గట్టిగా ఉండాలని పసుపులా ఉప్పు నిమ్మకాయ కలిపి దోముతారు కొందరు.
చలికాలంలా పాలల్ల పసుపేసి పిల్లలకు దాపిస్తుంటారు తాకతుంటదని. పచ్చి పసుపు నూరుకొని అక్కలు మొఖానికి పెట్టుకుంటారు. కానీ దుక్నంలో కొనుక్కొచ్చే ప్యాకెట్లు కాదుల్లో, అంతా కల్తేనాయే. అంగట్ల దొరికే కొమ్ములు తెచ్చి పొడి వేసుకోవాలన్నట. కూరలు రుచి ఉంటే ఇంతో అంతో పెయికి మంచిది. ఏంద్రా గంత దూరం పోయి యూటర్న్ తీసుకొని రావాలనా గిట్ల షార్ట్ కట్ కొట్టేదానికి? 2 లక్షల బండి మామ, చెవులు ఒడిపెడితే గాల్ల తేలాలే. నిమ్మలంగా పోతాను కాగొన్నది. నా బండి నా ఇష్టం. 3 కాకుంటే 4 కూసుంటాం. మీరేమన్నా పెట్రోల్ పోపిస్తున్నారా? ఏ ఊకే గీ సీట్ బెల్ట్ గోలేంది తీసేస్తే కాదా? గిట్లుంటది కొందరి తరీకా. ఏమో అనుకున్నాం, కరీంనగర్ ఖతర్నాక్ డ్రైవర్లు ఉన్నారు. పోటీ పెడితే హైదరాబాద్ లోనే అదరగొట్టేటట్టున్నారు. పో రూల్స్ గిల్స్ జాంతానా, ఈ బండి ఎక్కుడే తొక్కుడే. అమెరికా అధ్యక్షుడు చేసిండా ఎట్లా ఫోన్లో పొంకనాలు కొట్టవార్తివి? అరే వాటు చాటింగ్ ఇటు డ్రైవింగ్, భుజానికి తలకాయకి నడుమ ఫోన్ పెట్టుడు, బండి కుంచుడు. గీళ్ళని చూడండి రే, వెనకాల పోలీస్ అన్న కూకున్నాడు గాని హెల్మెట్ పెట్టుకోమని అయితే చెప్తలేడు. నెత్తికి షిప్ప లేకుంటే వాయ గాని మూతికి బట్ట ముఖ్యమో అనుకున్నాడేమో గీన. ఇద్దరెక్కే బండి మీద ముగ్గురెక్కి తిరుగుడు, సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూటే రైట్ రూటు. ఇక ఇటు చూడండి ఎవరు ఎటు పోతున్నారో కూడా తెలియకుంటుంది. ఆగమాగ మురుకుడే ఊరుకోడు. మరి పోలీసులు కూడా టిక్క ఫోటోలు గుంచి నెల రోజులనే 34,000 చలాన్లు రాసి 2,42,00,000 వసూలు చేసిరట బాజాప్తా. అంటే రోజుకు 1000 మంది 8 లక్షలు దండగలు కడుతురు అన్నట్టు. మమ్మల్ని ఎవరు చూడట్లేదనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్తా ఉన్నారు. బట్ మనిషి ఒకవేళ అబ్జర్వ్ చేయకుండా, జంక్షన్ లో ఉన్న కానిస్టేబుల్ అబ్జర్వ్ చేయకుండా థర్డ్ ఐ అనేది ఒకటి ఉంటుంది, 3వ కన్ను. ఆ 3వ కన్ను నుంచి తప్పించుకోలేరు. పోలీసుల మాట గిట్లుంటే పబ్లిక్ ఏమంటున్నారో ఏనుండ్రే. సీసీ కెమెరా ద్వారా ఇవి ఛానల్ ఇవి వస్తాయని పబ్లిక్ తెలియదు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసు ఉంటే ఆరే ఫోటోలు కొడతాడు అని భయపడి చాలా మందికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలివాయి. వీళ్ళు కరెక్ట్ డ్యూటీ చేసి వాళ్ళకు రూట్స్ ఏ రూట్స్ ఎట్లుండాలో ఏ రూట్స్ ఎట్టు పోవాలనే ఉద్దేశం వాళ్ళకి చెప్పేసి వాడు గడ్డ పోయేటోడు గిట్టు ఉరుకుతాడు. పైన అయితే మంచిదే, కానీ నడిపే విధానం ముందుగా ఒక బండి ఎంత డిస్టెన్స్ ఉండాలని అర్థం చేసుకోవాలి. మాత్రం నడిపి ఇట్లనే కష్టపడుతారంటే కరీంనగర్ ట్రాఫిక్ వాళ్ళకి జీతాల మందం చదివించిన వాళ్ళు అవుతారు. పో రేకల పండుగ అయిపోయింది. ఇంకో 2 వారాలు అయితే గణేష్ పండుగ. అటెనక బతుకమ్మ, దుర్గమ్మ నవరాత్రులు, దసరా. వరుస పెట్టి పండుగలు. ఇక ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి గుళ్ళ కాడ పూజలు వ్రతాలు నడుస్తున్నాయి. కానీ ఈ నెల ఇంకో పండుగ కూడా ఉన్నదుల్లో. కాకుంటే అంతటా చేయరు, గీడ తప్ప ఇంకేడ కనబడదు. గంత స్పెషల్ ఏందంటే కట్టెల మీద నిలబడి టక్క నడుస్తున్నారు పోరలు. మంచిగా ప్రాక్టీస్ అయినట్టున్నారు. వీళ్ళు పోటీలు పెట్టుకున్నట్టున్నారు. నడిచి అలిసిపోయి గోడకు నిలబడ్డారు. ఆదిలాబాద్ జిల్లాల ఆదివాసుల కోడంగ్ పండుగ ఇది. 17 శ్రావణ మాసంలా నెల రోజులు చేస్తారు. అడవిలా ఎదురు బొంగులు కొట్టుకొచ్చి ఇట్లా తయారు చేస్తారు. చిన్న పోరలు పెండ్లి కానోళ్ళు ఆడతారట. ఇట్లా కోడంగ్ అంటే గుర్రాలని అర్థమట. మా దోస్తులు అందరూ కలిసి ఎవరు జాదా దూరంగా వెళ్తే వాడు విన్ అవుతారు. ఈ టైంలోనే ఎందుకు చేస్తారని ఊరోళ్ళని అడిగితే, వర్షాకాలంలో బురదలు ఉంటాయి, పాములు తేళ్లు ఉంటాయి, వాటి గురించి కాపాడడానికి పిల్లలు తీసుకువెళ్తారు. గదన్నట్టు ఆనలకు గల్లీలు చిత్తడి ఉంటాయి, పురుగు ఉషి ఉంటది. కాళ్లకు బురదంటకుండా శలకల కాడికి పోతప్పుడు పాములకెళ్ళి కాపాడతాయని ఇట్లా చేస్తారన్నట్టు. పొలాల అమాస దాకా నడుస్తుంది. శివరంలో పడేసి అది పూజ చేస్తారు. పూజ చేసినాక అందరూ క్షేమంగా ఉండాలా, పాడి పంటలు మంచిగా పండాలా. నిన్నీయాల కాదు, ఏండ్ల కాంచెలు వస్తున్న ఆచారం. మరి కాలం మారినా ఆదివాసుల పద్ధతులు పండుగలైతే ఎప్పటికి మారేయబ్బా. ఇంటికి కావాలంటే గవ్వే ఓ ముద్ద పెట్టినామంటే మస్తు విశ్వాసం చూపిస్తాయి. బయటికెళ్ళి ఎవరన్నా వచ్చినారంటే ఎమ్మటే గెద్ముతాయి. కొత్తోళ్ళని అడుగు పెట్టనీయవు. ఇంటోళ్ళ మీద మస్తు పాయరం చూపిస్తుంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందుల్లా. మున్పటి లెక్క కాదు, మున్పటి కథ కాదు.
కుక్కలంటేనే అదురుకునే పరిస్థితి. ఎందుకు ఇట్లయితుందో గాని ఎప్పుడు ఎట్లుండే తెలియకుంటుంది. మరి గల్లీలా కుక్కలు లేని ఢిల్లీని చూడబోతున్నాం. ఒక్క గ్రామ సింహం అగవడొద్దు, పట్టుకోబోయి షెల్టర్ హోమ్ లో పెట్టి యాళ్ళకింత తిండి పెట్టురని ఆర్డర్ వేసింది మరి దేశం పెద్ద కోర్టు. అది కూడా 2 నెలల్లోనే. రోడ్ల మీద కుక్కలు కనబడని రాజధాని అవుతుంది అన్నట్టు. మేం పెంచుకుంటామని ఎవరన్నా అడిగినా ఇయ్యొద్దు, జంతు ప్రేమికులమని అడ్డం పడితే ఆగొద్దని ఆర్డర్ వచ్చింది. కుక్కలు పిక్కలు బట్టి రేబీస్ బీమార్ తోటి పబ్లిక్ పానాలు పోతున్నాయని గిట్లా డిసైడ్ చేసిండ్రు. ఢిల్లీలా 6-7 నెలలనే 35,000 మందిని గరిచినాయంటే చూడుర్రిగా. తిండి లేక నీళ్లు దొరకక పిసపిసై మనసులాగా పడితే మీదికి దుంకుతున్నాయట. కానీ ఢిల్లీలోనే కాదు, గీ రూలు దేశమంతా పెట్టాల్సిందేనబ్బా. మన హైదరాబాద్లోనే తీసుకోరాదుర్రి. గల్లీలా మందలకు మందలు ఎట్లా దొరుకుతాయో రోడ్ల మీదనే అడ్డా పెట్టి మందిని పరిశాన్ చేయబట్టే. చాలా మంది దావకండ్ల పడ్డాక మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి 4 వద్దులు పట్టుకపోడు. అటెన్క మళ్ళెప్పటికతే ఢిల్లీలో వేసినట్టే మన కాడ కూడా గసంటి ఉపాయం చెయ్యుర్రి సార్లు జరా. చూసిండ్రు కదా, ఇక ఈ 3 వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.